హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎంతో హెల్దీ రెసిపీ అండి, ఇది క్యారెట్ రైస్ చేస్తున్నాను. మీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా మీ హస్బెండ్ లంచ్ బాక్స్లోకైనా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఈ రైస్ చేసి పెట్టామంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటికి కావలసినవన్నీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా క్యారెట్ని అయితే మంచిగా పీల్ చేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా అయితే తురిమి పెట్టుకోవాలి. నేనైతే చిన్న పీలర్తో ఇలా పీల్ చేస్తున్నాను. పెద్ద దాంట్లో చేసి ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా వస్తుందని, ఇలా అయితే పిల్లలు ఈజీగా తింటారని నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా క్యారెట్ తురుమునంతా మంచిగా చేసి పెట్టేసుకోవాలి. క్యారెట్ అయితే కళ్ళకు కూడా చాలా మంచిదండి, అదేవిధంగా చాలా హెల్దీ కూడా. మీ పిల్లలు ఇలా పచ్చివి తినకపోయినట్లయితే మీరు రైస్ ఇలా చేసి పెట్టారనుకో వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, నేనైతే ఇప్పుడు క్యారెట్ తురుమంతా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా మీ రైస్ క్వాంటిటీని బట్టి ఎన్ని క్యారెట్స్ అయితే పడతాయో మీరు అన్ని క్యారెట్స్ తీసుకొని ఇలా సన్నగా అయితే తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావలసిన ఒక ఆనియన్ని పొట్టు తీసి సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసినా పర్లేదు, వేయకపోయినా కూడా టేస్టీగా ఉంటుందండి ఈ రైసు. ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్నాక దీంట్లోకి కావలసిన ఎల్లిపాయలండి ఒక 5-6 అయితే ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్నాను. వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నామనుకో ఇవి ఈజీగా ఉంటాయన్నమాట తినడానికి. అదే పెద్దగా వేస్తే ఏంటంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కదా, ఇలా సన్నగా తరిగితే ఏంటంటే రైస్లో మొత్తం కలిసిపోతుంది. నాకైతే ఈ గార్లిక్ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం అండి. నేను ఏ రైస్ చేసినా కానీ ఎల్లిపాయలు వేయకుండా అసలు చెయ్యను. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఆనియన్స్, ఇంకా అదేవిధంగా ఎల్లిపాయలు. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని వాష్ చేసుకొని వాటిని కూడా సన్నగా తరిగేసుకోవాలి. మీరు కారం కొంచెం ఎక్కువ తిన్నట్లయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. మేము మరీ ఎక్కువ తినము, మరీ తక్కువ తినము అన్నమాట. మా పిల్లలు కూడా మంచిగానే తింటారు స్పైసీగా. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. చూడండి, నేనైతే ఇప్పుడే మా చెట్టుకు కింద పార్కులో తెంపుకొచ్చాను. ఫ్రెష్గా ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక మనమైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కడాయి హీట్ అయ్యాక రైస్లోకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది మంచిగా హీట్ అయ్యాక చెక్క లవంగాలు వేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు వేసుకొని వేయించుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. ఇవి కూడా మంచి చిటపటలాడి వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయ వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము ఉంది కదా, దాన్ని అంతటిని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఈ కొత్తిమీర తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ మంచిగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కొత్తిమీర తురుము పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలి కొత్తిమీర తురుము మంచిగా కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నాకైతే భలే ఇష్టం అండి కొత్తిమీర రైస్ అయితే. ఇదంతా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని అంతటిని దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే రైస్ ముందుగానే ఉడికించుకొని చల్లార్పి మంచిగా విప్పి పెట్టుకున్నాను.
చూడండి ఇప్పుడు ఈ రైస్ అంతా దీంట్లో వేసేసుకొని రైస్ క్యారెట్ తురుము మొత్తం కలిసే విధంగా గరిటెతో అయితే మంచిగా కలుపుతూ మనం ఒక 5 నిమిషాలు మంచిగా రైస్ అంతటికి ఫ్లేవర్ పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి కలర్ అయితే ఎంత బాగుందో కదా, మనకు క్యారెట్ వేసినట్లు కూడా తెలియట్లే, అంత సన్నగా తురిమాం కదా క్యారెట్ అయితే. ఇప్పుడు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా వాళ్ళు ఇంకా క్యారెట్ ముక్కలు తీసి పక్కకు పెట్టడానికి కూడా రాదు కాబట్టి మొత్తం మంచిగా తింటారు కాబట్టి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ హెల్తీ రెసిపీ చేసి పెట్టేయచ్చు మనం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటున్నాను. వేయకపోయినా కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ. కాకపోతే మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వేసుకోండి. ఈ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోకి కనుక ఇంకా లైక్ కొట్టినట్లయితే మరింత మందికి ఈ వీడియో చేరుతుందండి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోయింది.